ప్రతిసారి పవర్ స్టార్ పర్సన్ మాత్రం మాట్లాడద్దు. వాడు వస్తే రమ్మన్నా, మేము 100 సార్లు పిలుస్తాం పవర్ స్టార్ రమ్మని. వచ్చాడా? వస్తే మాట్లాడండి. సరే, ప్రతిసారి అన్న ఎదవల్ల చేయకండి. ఇక్కడ అన్నయ్యకి గౌరవంగా మేము చేసుకుంటున్నాం బర్త్డే. పవర్ స్టార్ వస్తే మాట్లాడతాడు. చాలా సార్లు ఓపిక పట్టాను, చాలా సార్లు ఓపిక పట్టి 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 వాడు రాకపోతే మేమేం చేస్తాం? ఎన్నిసార్లు పిలుస్తాం తెలుసా మీకు? మీకు ఎవరికైనా తెలుస్తుందా మీకు? ఎన్నిసార్లు మేము పిలుస్తాం. మా ఫంక్షన్కి ఇదేంటి రాడు. దట్ ఈస్ హిస్ ఒపీనియన్. ఓసారి ప్రస్థానం మూవీలో మన శర్వానంద్ సాయి కుమార్ మధ్య ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది కదా, ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలగొట్టే పాత్ర లేదు, తీర్పిచ్చే శాసనం లేదు అన్నట్టు శర్వానంద్ చెప్తాడు. అప్పుడు సాయి కుమార్ అంటాడు, కాసేపు అవే పురాణాలని దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అంటాడు. ప్రతి మనిషిని కదిలించేది ఒకటే ఆకలి, ప్రతి మనిషిని బ్రతికించేది ఒకటే ఆశ. ఈ ఆశ వల్ల ఆలోచనలు కనుమరుగవుతాయి. ఆ తర్వాత వాడు ఏది గంటగా చేసుకుంటా పోతాడు అన్నట్టుగా దాని అర్థం. ఇప్పుడు ఎందుకు చెప్పాను నేను? రాజకీయం కూడా అంతే సామి. దానివల్లే నన్ను ఈటీవీ ప్రతిధ్వని చేస్తున్నప్పుడే 2 కీలకమైనటువంటి పార్టీలు రమ్మని అడిగినప్పుడు కూడా, అధికార ప్రతినిధి ఇస్తామని చెప్పినప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకుంటే మనకు సెట్ కావు, ఇది అయ్యేది కాదు, మీకు ఏం కావాలి చెప్పండి నేను చేసి పెడతానని చెప్పేసి బయట కనపడకుండా వాళ్ళకి కావాల్సిన విధంగా కంటెంట్ ఇవ్వటమో ఇంకా ఏదేదో చేసి పెట్టేవాడిని. బట్ వాళ్ళకి కంఫర్ట్ ఉండేలాగా నా ఛానల్ ఎప్పుడు వీడియోలు చేయాలి. నా ఛానల్ చేసిన ప్రతి వీడియో నా ఓన్గా చేసిందే, ఒక్కరు కూడా పెయిడ్ ఏమీ లేదు. ఓకే, సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? మార్నింగ్ ఇదే క్యాటలిస్ట్ డివోషనల్ ఛానల్లో మిత్రధర్మం అంటే ఏంటి, పొద్దు ధర్మం అంటే ఏంటి, అండ్ పిఠాపురంలో అసలు ఏమైంది ఏంటి, ఈయన వచ్చేసి నాగబాబు ఏం చెప్పాడు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఏంటి, మొత్తం మాట్లాడుకుంటూ వస్తే కింద కొంతమంది కామెంట్లు పెట్టారు కదా. నాకు బాగా గుర్తు, వాళ్ళు గతంలో చాలాసార్లు పొగుడుతూ కామెంట్లు పెట్టిన వాళ్ళు, బట్ ఈరోజు పెట్టారు కొంతమంది, బాబోయ్ రాజ్యం కోసం అమ్మాబొమ్మను చంపిన వాళ్ళు ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు చంపిన వాళ్ళు ఉన్నారు, కడుపు పుట్టిన వాళ్ళు చంపిన వాళ్ళు ఉన్నారా అంటే అది చూసాక నాకు అనిపించిన కామెంట్లు చూశాక పొలిటికల్గా తమ వాడిని ఏ మాత్రం ఏదైనా తక్కువ చేసినా ఊరుకునేటట్టు లేదు. నిజాలు చెప్పినా సరే మాకు అనవసరం, మేము ఇంతే, ఇది ఆల్రెడీ వైసీపీలు ప్రూవ్ చేశారు. సరే ఇక వాళ్ళకి మనకు వచ్చేసి లవ్ కాబట్టి వదిలేద్దాం. బట్ జనసేన టీడీపీ వాళ్ళు వచ్చేసి నిజమేంటనేది అర్థం చేసుకోవాలి కదా. మన కోసం కదా ఈయన 2024 ఎన్నికలకు ముందు చాలా గట్టిగానే ఎఫర్ట్ పెట్టాడు. దాని అధికారంలోకి వచ్చింది కూటమి గవర్నమెంట్, ఆ తర్వాత కూడా అన్ని బాగానేస్తున్నాడు. ఇప్పుడు ఇలా చేశాడు, ఇలా వీడియో ఇచ్చాడంటే ఏదో విషయం ఉండిద్దని ఆలోచించారు కదా. మీరు అస్సలు ఆలోచించకుండా ఏవో పోస్టులు పెడుతూ వచ్చారు. నేను ఇప్పుడు చెప్తున్నా ఓపెన్గానే, ఇప్పుడు జనసేన సొల్యూట్, టీడీపీ సాల్వెంట్, రెండు కలిస్తే సొల్యూషన్. బట్ ఇక్కడ సాల్వెంట్ తన పొజిషన్ తనకు తెలుసు, ఆ వేళ ముందుకెళ్తున్నాడు ఆయన. ఎవరు? చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ సొల్యూట్, ఆయన దానికి తెలుసు అని ముందుకే. కానీ టీడీపీలో ఉన్నట్టు కొంతమంది జనసేన వాళ్ళని తక్కువ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో, అది ఇందాక కామెంట్ల ద్వారా నాకు తెలిసింది. ఇక జనసేన వాళ్ళు అయితే ఓపెన్గానే మా వాళ్ళే టీడీపీ అన్నట్టు ఓపెన్గానే చెప్తున్నారు వాళ్ళు. అంటే మా వాళ్ళే టీడీపీ అధికారంలో ఉందని. నేను పవన్ కళ్యాణ్ కూడా అదే చేశాడు, టీడీపీ మనం నిలబెట్టామని. అదే టీడీపీ లేకపోతే జనసేన ఎక్కడ ఉండేది? 2019లో జనసేన పరిస్థితి ఏంటి? ఈరోజు టీడీపీ నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2009లో ప్రజారాజ్యాన్ని వాళ్ళ అన్నని ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడు? సరే 2014 ప్రచారం చేశాడు, గుడ్. 2019లో బీఎస్పీ సిపిఐ సిపిఎఫ్తో కలిసి వెళ్ళి కదా పవన్ కళ్యాణ్. మరి ఏమైంది అసలు? 2 చోట్ల పొడిసి ఆయన ఓడిపోయారే. సో ఇక్కడ నిజం ఒప్పుకోవాలి కదా, టీడీపీ లేకపోతే జనసేన లేదు. 21 స్థానాలు కాదు కదా, మహా అయితే 10 లోపు వచ్చావు అంతే. ఇక వైసీపీ మాత్రం వాళ్ళకి వచ్చేసి చెప్పాం కదా, బానిసలు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కార్యకర్తలు కావచ్చు, ఓట్లు వేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదంటే అది పైనోళ్ళు ఆ వేలో ఉంటారు ఖచ్చితంగా. 39% కదా జనసేన కనుక ఒంటరిగా పోటీ చేసినట్టయితే 30% ఇంకా తగ్గేది. అప్పుడు జనసేన కొంచెం ఆ ఓట్లు చీలేవన్నమాట. అప్పుడు కొన్ని చోట్ల వచ్చేసి వైసీపీలు గెలిచేవాళ్ళు. 11 వచ్చినాయి కదా, ఖచ్చితంగా 30-40 అయితే వచ్చాయి. జనసేనకు వచ్చేసి మనం అనుకుంటున్నట్టుగానే 10 లోపు ఒకవేళ వస్తే, వాళ్ళు ఎక్కువ చోట్ల పోటీ చేస్తే సరైన క్యాండిడేట్లు నుంచి ఉంటే 20 పైన కూడా వచ్చి ఉండొచ్చు, నేను కాదన్నాడు. ఇక టీడీపీ ఇప్పుడు వచ్చినట్టే ఎన్నైతే వచ్చి ఉండవు, కానీ ఖచ్చితంగా సీఎం వాళ్ళే అయ్యేవాళ్ళు. ఎందుకంటే అప్పటికే విరక్త కలిగి ఉన్నారు జగన్ అంటే. మరలా చంద్రబాబు రావాలరా బాబోయ్ అనుకుంటా ఉన్నారు.
బట్ ఆ మూమెంట్లో పవన్ కళ్యాణ్ వచ్చేసి పొత్తుని ప్రకటించడం కొత్త ఉత్సాహాన్ని అయితే ఇచ్చింది, కాదనడం. మరలా చెప్తున్నా, ఈరోజు కూటమికి ఇన్ని సీట్లు వచ్చాయంటే ఖచ్చితంగా అందులో కీలకమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే 99% ఒక రియాక్షన్ జరిగింది, ఇంకో 1% అందులో కెమికల్ యాడ్ అయితే కంప్లీట్ అయింది అనుకుంటే ఆ 1% పవన్ కళ్యాణ్ లాంటి వారు, నో డౌట్. అందులో నేను ఏ రోజు కాదనలా, ఇప్పుడు కూడా అదే అంటున్నా. అయితే మన వాళ్ళే అంత అని అనటం కరెక్ట్ కాదా అన్న నేను మార్నింగ్ వీడియోలో, అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పేసి టీడీపీ వాళ్ళే జనసేన ఈ రకంగా అంటే అది కూడా ఓకే, బట్ వాళ్ళు టీడీపీలో అసలు ఎక్కడ అంటలా ఆ మాట. మీరు అర్థమవుతుందా? చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎప్పుడన్నా మాట అన్నారా? ఈరోజు జనసేనకి మన వల్లే అన్ని స్థానాలు వచ్చాయి, జనసేన ఈరోజు ఉందంటే మన వల్ల వాళ్ళు అన్నారా? అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, పిఠాపురంలో నేను క్రాస్ చెక్ చేసిన తెలిసిన ఫోన్ చేసి మరి అడుగున్నాను, కింద ఆల్రెడీ కొంతమంది కామెంట్లు పెట్టున్నారు. మొన్న ఫస్ట్ పవన్ కళ్యాణ్కి టికెట్ ఇస్తామని చెప్పగానే వర్మ అనుచరులు ఘోరంగా దారుణంగా పచ్చి బూతులు తిట్టారు చంద్రబాబుని, లోకేష్ని. ఇంకా చివరికి అధిష్టానం దాకా వెళ్ళింది, చక్కబెట్టారు, సరిదిద్దారు, అంత అయిపోయింది, అంత ప్రచారం అన్నారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఓపెన్గానే నన్ను గెలిపించే బాధ్యత మీదే వర్మ గారు అండ్ జూనియర్ వర్మ అని చెప్పేసి వర్మ గారి కొడుకుని కూడా అన్నాడు. ఆ వీడియో ఉంది, నేను అటాచ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ గెలిచిన తర్వాత వర్మ గారి వల్ల నేను గెలిచాను, నా గెలుపులో ఆయన పాత్ర అత్యంత కీలకం అని చెప్పాడు. ఆ వీడియో కూడా అటాచ్ చేస్తాను. ఇక ఇప్పుడు నాగబాబు ఆ రకంగా అన్నాడు. ఎందుకు ఏంట్రా బాబు అంటే, మన మనోహర్ ఒక మాట అన్నాడు, పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? నిన్న నాగబాబు వచ్చేసి పిఠాపురం ప్రజల వల్ల పవన్ కళ్యాణ్ యొక్క స్ట్రెంత్ వల్ల గెలిచాము ఇక్కడ పిఠాపురం, వేరెవరి వల్ల కాదు, అలా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నట్టుగా వర్మను ఉద్దేశించాడు. ఎందుకు ఏంటంటే, వర్మ అనుచరులు కావచ్చు, వర్మ కావచ్చు, ఇప్పటికీ పిఠాపురంలో వచ్చేసి వాళ్ళదే అంతా అన్నట్టుగా ఉన్నారని తెలుస్తుంది. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు గారు దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఏం చేయాలి? పిఠాపురానికి వర్మని దూరంగా పెట్టాలి. లేదు అన్నప్పుడు వర్మ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ది, ఆయన నియోజకవర్గం మొత్తం ఆయన చూసుకుంటాడు, నువ్వు వేరే చోట పోటీ చేస్తాను చెయ్యి. లేదు ఎమ్మెల్సీ ఇస్తాను, చక్కగా ఒక నామినేట్ పోస్ట్ ఇస్తాను, లేదన్నప్పుడు నువ్వేం చేస్తావు ఏంటన్నట్టు అడిగేసి అవరే క్లారిటీ ఇవ్వండి. సో ఇక్కడ అత్యంత కీలకమైనది ఏంటంటే, చంద్రబాబు గారి చేతుల్లో ఉంది, పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది. వర్మ చేసింది సాక్రిఫైస్, నో డౌట్. ఆ సాక్రిఫైస్ తగ్గట్టు గుర్తింపు ఇచ్చారా, ఇవ్వలేదా? ఇంకైతే లేదు. బట్ ఈలోపు వర్మ వచ్చేసి పిఠాపురంలో మొత్తం నా వల్ల ఇక్కడ జరిగింది, నా వల్ల పవన్ కళ్యాణ్ గెలిచాడు, నేను లేకపోతే మీరు లేరు అన్నట్టుగా ఇంకా అంటున్నాడు. అది నిజమా అబద్ధమా? అలా అంటే తప్పు. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తప్పు చేయడమే, అది తప్పు. అసలు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అండ్ పిఠాపురంలో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. అటువంటి అప్పుడు నా వల్ల ఇదంతా మాట్లాడి అనకూడదు, అది తప్పది. అలా వర్మ అంటూ ఉన్నా తప్పే. సో వర్మని పిలిచి, నాగబాబుని పిలిచి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, ఐదుగురు, ఇంకంతే వేరే ఎవరు అవసరం లేదు, కూర్చొని అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇక ముందు ఏం జరగదు, ఇది క్లారిటీ తీసుకుంటే సరిపోయింది. అంతిమంగా మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, 2024 ఎన్నికలకు ముందు కానీ ఆ తర్వాత కానీ నేను మరలా చెప్తున్నాను, వైసీపీ అన్నదిగా అధికారంలోకి రావద్దు. అసలు వైసీపీ అన్నది రాజకీయంగా మనుగడలో ఉండొద్దు. దానికోసం నా ప్రయత్నం అంతా. దానికోసం మార్నింగ్ అంత ఇన్డెప్త్ ఎనాలిసిస్ ఇచ్చిన, ఇప్పుడు ఇచ్చిన, ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు, మిత్రధర్మంగా ఉన్నప్పుడు, పొత్తు ధర్మంగా ఉన్నప్పుడు, నాది పై చేయి, నా వల్లే వాడున్నాడు అనడం తప్పు. నేను నా మాట కట్టుబడి ఉన్నా. అలా టీడీపీలు అనడం వల్ల, జనసేన వాళ్ళు అంటాం, అది కరెక్ట్ కాదు. తర్వాత క్లియర్గా ఈరోజు సాక్షివాడు చెడుగుడు ఆడుకుంటున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ ఏ రకంగా వర్మను రోడ్డుని పడేశారు, నాకు చూసి ఎంత మాట అదే అవకాశం ఇవ్వద్దు అనేది. అది మీరు ఎందుకు అవకాశం ఇస్తారు అసలు? ఇది మార్నింగ్ మొత్తుకుంది, ఇప్పుడు మొత్తుకునేది కూడా ఇది. ఆ వీడియోస్ మొత్తం దొరికి అన్ని అటాచ్ చేసి చూడండి. దీనికి ఇంకోటి బాబు, పవన్ కళ్యాణ్ని నాగబాబు చాలా అగ్రెసివ్గా కోపంగా ఏదో దాన్ని వేస్తున్నాడు. నేను అనను, వాడు పోస్టర్ వాడు రాడు, వాడు రావణ ప్లస్ వస్తాడు, అద్దని ఇది ఏంటంటే, చిరంజీవి సార్ బర్త్డే ఈవెంట్ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత అనుకుంటా, పవన్ కళ్యాణ్ సంస్థ అంతా వాయిస్ రైజ్ చేస్తుంటే అరవద్దు అద్దని ఇది అంటూ పవన్ కళ్యాణ్ మీద కోపం అంతా చూపించారు. ఆ కోపం మనసులో పెట్టుకుని రోజు నాగబాబు ఎలా చేస్తాడని కొంతమంది అంటారు. టీడీపీ జనసేనని చేల్చాలి అని చెప్పేసి నాగబాబు వెనక వేరే ఎవరో ఉన్నారంటారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతుంటే నాగబాబు చూడలేకపోతున్నాడు అందుకే ఈ రకం చెప్పేసి కొంతమంది అంటారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అంతిమంగా నేను చెప్పేది, టీడీపీ కానీ జనసేన కానీ, అరే మన ఫ్రెండ్స్ రా, ఇప్పుడు అరక దున్నుతున్నామంటే పొలంలో అటు ఆయొద్దు ఇటు ఇయ్యొద్దు, కొంచెం కాసేపు వీక్ అవ్వచ్చు, ఇంకోటి కొంచెంసేపు వీక్ అవ్వచ్చు, బట్ అంతిమంగా రెండు కలిపి వెళ్తేనే ప్రశాంతంగా గొప్పగా ఉండదు. ఒక ఎద్దుతో కూడా లాగించే నాగల్లో ఉంటాయి, ఆ లెక్క వేరు. అలా స్ట్రెంత్ అవ్వటం అన్నప్పుడు అయ్యో అయిన రోజు ఖచ్చితంగా టీడీపీ విడిగా పోటీస్తుంది, జనసేన విడిగా పోటీస్తుంది, ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. బట్ వైసీపీగా మనుగడలో ఉండొద్దు. ఇదైతే నేను ఏ రోజైనా సరే దీని స్టాండ్ మీదే ఉంటాను. ఈయన ఒక మాస్ లీడర్. ఈయన
నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చో, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయనతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా. గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి, మర్చిపోయేలా ఉండిపోవాలి. మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీ తోటి గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడతాము. మరి మీ అందరి ఇది చెప్పండి. పాప వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారు